ఆంధ్రప్రదేశ్ లో అడవుల పరిరక్షణపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి మల్లికార్జునరావు కీలక పిలుపునిచ్చారు. అడవి మనకు తల్లి లాంటిది, మనమే కాపాడుకుందాం అంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. శుక్రవారం ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లమ్మసింగి పంచాయతీ నూతిబంద గ్రామంలో సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన చెక్ డ్యాం ప్రారంభించిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవుల్లో ఉన్న చెట్లు, జీవజాలం మన అందరి బాధ్యత అని, అడవుల నుంచే లభించే వనరులు తరతరాల పాటు అందాలంటే వాటిని రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. స్థానికులు తమ భూముల్లో తామే పంటలు పండించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో అడవుల పరిరక్షణతో పాటు ఆదివాసీల సంక్షేమం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రాజు మాట్లాడుతూ సిఫా ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. నూతిబంద గ్రామంలో నిర్మించిన చెక్ డ్యాం ద్వారా సుమారు 147 ఎకరాలకు సాగునీరు అందుతోందని తెలిపారు. చింతపల్లి డిఎఫ్ఓ వైవి నరసింహారావు మాట్లాడుతూ అడవులు తరతరాల జీవనాధారమని, ప్రజలకు తాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సిఫా ట్రస్ట్ సిఇఓ డాక్టర్ శశిప్రభ మాట్లాడుతూ గ్రామ ఆర్థిక అభివృద్ధికి తమ సంస్థ కృషి కొనసాగిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ బి అప్పారావు, ఎన్ఓజీ అనిల్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ ప్రతినిధులు, సిఫా ట్రస్ట్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు అంతే కదా, 2013 అక్కడ ప్రారంభించి 2005 20 సంవత్సరాల్లో ఒక మంచి సంస్థ, ఒక చక్కటి ప్రభావం, ఈ ప్రాంతంలో ప్రభావం చూపే విధంగా పనిచేసింది. పనిచేయడంలో వారి అంకిత భావం, డాక్టర్ శశిప్రభ వారి అంకిత భావం తెలుస్తుంది నాకు ఏ విధంగా నేను ఇక్కడ రావడం జరిగిందంటే, ఒక 2 నెలల క్రితం మేము ఇట్లా అడవులకు సంబంధించి, పర్యావరణం సంబంధించి పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలతో ఒక గ్రూప్ ఏర్పాటు చేశాం, వాట్సాప్ గ్రూప్. ఒక రత్నం గారుతో మాట్లాడినప్పుడు శశిప్రభ గారు గ్రీన్ అంబాసిడర్స్ అని ఏర్పాటు చేశారనే కానీ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగింది. ఏమైనా నాకు అర్థం కాకపోయినా కానీ ఇదో గొప్ప కార్యక్రమం అనిపించింది. ఇమీడియట్గా మేడంతో మాట్లాడటం, వాడిని గ్రూప్లో తీసుకోవడం జరిగింది. అందుకనే నేను రమ్మని కానీ నాకు అనిపించింది, రావాలి, ఇది వదిలిపెట్టాలి, ఇది ఇక్కడ చాలా మంచి పనులు జరుగుతున్నాయని. ఈరోజు చూసిన తర్వాత నాకు అర్థమైంది, చాలా ఎంత అంకిత భావంతో, ఎంత చక్కగా, ఎంత ప్రొఫెషనలిజంతో, ఎంత మంచి ఫలితం సాధించిన పని ఎక్కడ జరిగిందో నాకు ఇంతవరకు కనపడలేదు ఇక్కడ జరిగినట్టుగా. అందుకని నాకు చాలా సంతోషం వేస్తుంది ఇది చూస్తే. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ అంబాసిడర్స్ అనేది చాలా ఇంకెక్కడా నేను చూడలేదు. మీరు మంచి కార్యక్రమాలు చేయటమే కాకుండా మీరు ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి కర్ణాటక దాకా వెళ్ళొచ్చారు, అది గొప్ప విషయం. తర్వాత అందరికీ మార్గదర్శకత్వం చూపించారు. ముఖ్యంగా ఏంటంటే ఒకటే, గ్రీన్ అంబాసిడర్స్కి నేను చెప్పేది ఏంటంటే,